వైసీపీ వారు లేవనెత్తినటువంటి రప్పరప్ప అంశం కావచ్చు. ఇటీవల మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ ఇంకా పేజీలు మిగులున్నాయి, ఎవరిని ఎప్పుడు లోపల వేయాలి, ఏం చేయాలనేది కూడా చట్టపరంగా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఆ మీటింగ్లో మాట్లాడడం కావచ్చు. అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఒక ఘాటు వ్యాఖ్యలే చేశారనుకోవచ్చు. ఏ కీలుకు ఆ కీలుకు రౌడీలని విడిచేసేయాలి, ఆ యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఎంతైనా అవసరం. ఈ యొక్క మాటలో నాయకులు ప్రతి నాయకులు యొక్క విమర్శలు ప్రతివిమర్శల నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో బెదిరింపు ధోరణి రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే పదవి పోయింది, ప్రతిపక్షం కూడా లేదు. ఏదో ఒకటి వాళ్ళ కార్యకర్తలను సంతృప్తిపరచుకోవడానికి సైకలాజికల్ మైండ్ గేమ్ ఏదో ఒకటి మాట్లాడతాడు. ఇప్పుడు ఆ మాటలకు సంబంధించినటువంటి విషయంలో అధికారంలో ఉండి, చట్టం మీ చేతుల్లో ఉండి, మీకు పోలీసు శాఖ ఉండి, చట్టాన్ని అమలు చేయడానికి కావాల్సినటువంటి 164 ఎమ్మెల్యేలను ఇచ్చి 21 మంది ఎంపీలను సీట్లు ఇస్తే పవన్ కళ్యాణ్, అదేవిధంగా నారా లోకేష్, చంద్రబాబు నాయుడు వీళ్ళు కూడా మాటలకు పరిమితం అవుతున్నారు. వీళ్ళ మాటలు కూడా కోటలు దాటుతున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేను మక్కెలు ఇరగదీసి మూలలో కూర్చోబెడతాను, గీత దాటితే మీ చేతి గీతల్ని చెరిపేస్తాను, ఏంటి ఈ మాటలు? నువ్వు డిప్యూటీ సీఎం, నువ్వు అప్పుడు ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో మాట్లాడావు, లేకపోతే చెప్పు చూపించావు అంటే ఆ రోజున మీ కార్యకర్తలు సంతృప్తి పడి ఉండొచ్చు. ఈ రోజున నువ్వు ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నావు. అలాంటప్పుడు ఈ విధంగా మాట్లాడటం ఏంటి, ఈ విధంగా రెచ్చగొట్టేటువంటి విధంగా చేయటం ఏంటి? దీనికి కారణం ఏంటి అని అంటే వీళ్ళ చేతకానితనాన్ని ఈ విధంగా మాటల రూపంలో చూపిస్తున్నారు అనేటువంటిది అర్థమవుతుంది. నేను ఒకటి అడుగుతాను, పవన్ కళ్యాణ్ మొన్న స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి వ్యవహారం ఇవన్నీ అక్రమంగా ఆక్రమణ చేశాడు, అవి ఇవన్నీ చెప్పాడు. ఏం చేశాడు? ఏం పెద్దిరెడ్డి భూములు ఏమన్నా అవి ఆక్రమణలో ఇవన్నీ అటవీ భూములు అవేమన్నా స్వాధీనం చేసుకునేటువంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా? ఇది సంవత్సరం 9 నెలల నుంచి చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడాడు, ఈ ప్రభుత్వంలో చాలామంది మాట్లాడారు, మీడియాలో కూడా రాశారు. అవన్నీ జరిగిన తర్వాత ఇంతవరకు పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి భూముల విషయం తేల్చలేదు, మదనపల్లికి సంబంధించినటువంటి ఫైళ్లు దగ్ధం చేసినటువంటి వ్యవహారం తేల్చలేదు. మీ దగ్గరే కదా అధికారం ఉంది. అదేవిధంగా అధికారం లేనప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు ఒక మాటలు మీకు గుర్తు చేస్తాను. ఇప్పుడు ఆ రోజున పవన్ కళ్యాణ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏమనుకుంటున్నాము, రౌడీ అనుకుంటున్నాము అని అంతు తేలుస్తాం, మేము అధికారంలోకి వస్తాం, అది ఇదని మాట్లాడాడు. ఇప్పుడు సంవత్సరం 9 నెలలు అయింది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. నీకు దమ్ముంటే నా మీద కేసు పెట్టు, అరెస్ట్ చేయమని చెప్పాడు. ఏమైంది? నీ దమ్ము ఏమైంది? డిప్యూటీ సీఎం కదా నువ్వు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేకమైనటువంటి రేషన్ మాఫియాల్లో ఇవన్నిట్లో ఉన్నారు అనేటువంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట్లాడారు. అదేవిధంగా అనేకమైన విమర్శలు, తెలుగుదేశం జనసేన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక విమర్శలు చేశారు. సీజ్ ద షిప్ అని మొన్న వెళ్ళి కాకినాడకి సంబంధించి సంవత్సరం అయింది. మరి ఏమైంది? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద కేసులు పెట్టడానికి ఎందుకు? నీకేం చావలేదా, చేత కావటం లేదా? అవి వదిలిపెట్టి ఈ రోజున నేను మక్కలే రగ్గొడతాను, నేను లెగిస్తే మనిషిని కాదనేది జగన్మోహన్ రెడ్డి తరహాలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఇదంతా కూడా దీన్ని ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు. ఇది ఒక అప్రజాస్వామికమైనటువంటి వ్యవహారం. ఆ విధంగా మాట్లాడటం అనేటువంటిది బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు మాట్లాడకూడదు. మంత్రి నారా లోకేష్ కూడా రెడ్ బుక్లో 3 పేజీలే అయిపోయినాయి. 3 పేజీలు కాదు, 33 పేజీలు ఓపెన్ చేయి. ఎవడు కాదనండి నిన్ను? నువ్వు చట్టబద్ధంగా ఏం చర్యలు తీసుకోవాలి అదే చర్యలు తీసుకోగలవు. నువ్వేం చేసావు సంవత్సరం 9 నెలల కాలంలో? జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు కేసులు నమోదు చేయలేదు? ఎందుకు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయారు? దీనికి కారణం ఏంటి? మరి అనేకమైన ఆరోపణలు వీళ్ళు చెప్పిన ప్రకారంగా అయితే జగన్మోహన్ రెడ్డి జీవితాంతం జైల్లోనే ఉంటాడు. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నంతకాలం వీళ్ళు చేసిన ఆరోపణల గిన్న నిరూపితం అయితే జగన్మోహన్ రెడ్డికి అసలు బయటికే రాడు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మొదటి అసెంబ్లీ సమావేశాల్లో 7 వైట్ పేపర్స్ రిలీజ్ చేశాడు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలకు సంబంధించి 7 శాఖలకు సంబంధించి. మరి వాటి మీద అసలు ఆ వైట్ పేపర్స్ సంబంధించినట్టు ఏమైంది, ఆ కుంభకోణాలకు సంబంధించినటువంటి విషయంలో ఏం కేసులు పెట్టారు, ఎందుకు కేసులు పెట్టలేకపోయారు, కారణం ఏంటి? ఎందుకు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి మీకు కేంద్రం నుంచి, నరేంద్ర మోడీ నుంచి, అమిత్ షా నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదా? మరి రాలేదనుకోండి, మీరు అన్నీ ఇంకా నోరు మూసుకొని కామ్గా ఉండండి. అంతే తప్ప ఊరికే నువ్వేం పీకావా రోజున అంటే మీరేమి ఈ పీకుడు భాష అనేటువంటిది మీరేం చేయగలుగుతున్నారు అనేటువంటిది కూడా ప్రజలు అడుగుతారుగా. చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? ఒకవైపు ఏమో నారా లోకేష్ ఏమో చూడండి టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు చేస్తాను అది ఇదని మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు?
నాకు లడ్డూలాగా దొరికాడు జగన్మోహన్ రెడ్డి, అయినా సరే నేను కేసులు పెట్టను, నేను కక్ష సాధింపుకు పాల్పడినాను. నీ కక్ష సాధింపుకి ఎవరు పాల్పడమన్నారు? తప్పులు చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టాను కదా నేను ముఖ్యమంత్రిని చేసింది. సెకీ ఒప్పందం చేసుకుని ఆ రోజున ఆదానితో జగన్మోహన్ రెడ్డి 1720 కోట్లు దోచేశాడు జగన్మోహన్ రెడ్డి. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద 150 కోట్ల రూపాయలు భారం పడిద్ది అని ఆ రోజున పయ్యావుల కేసు కోర్టుకెళ్ళి తెలుగుదేశం వాళ్ళు అంతా యాగి చేశారు. మరి ఇప్పుడు ఏం చేస్తేనే ఇదే తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే సెకీ ఒప్పందాలను కొనసాగిస్తూ ఆదానితో చట్టపట్టాలు వేసుకొని తిరుగుతూ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి యూనిట్ ధర ₹2.49 ఒప్పందం చేసుకుంటే ఇప్పుడు యూనిట్ ₹3 ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమయ్యాడు చంద్రబాబు నాయుడు. దీన్ని ఏమనాలి? అంటే అవినీతి విషయంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు, ఆ పెట్టుబడిదారులు వాళ్ళందరితో చట్టపట్టాలు వేసుకుంటే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టరు. కానీ తెలుగుదేశం కార్యకర్తలని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మభ్యపెట్టడం కోసం, వీళ్ళ ప్రజల్లో చెవుల్లో పూలు పెట్టడం కోసం ఈ రోజున చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఇది పిచ్చి ప్రేలాపనలు. ఇది ఖచ్చితంగా ఇది ప్రజలు హర్షించేటువంటి అంశం కానే కాదు.